అశ్విని కుమార్ డైరెక్షన్లో హంబులే ఫిలిమ్స్ వారు ప్రొడ్యూస్ చేసిన మూవీ మహావతార్ నరసింహ. ఈ మూవీ జూలై 25న పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, శ్రీ మహావిష్ణువు చేతిలో హిరణ్యక్షుడు చనిపోవడంతో అతని మరణాన్ని చూసి తట్టుకోలేక హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు అతని తపస్సును మెచ్చి అతనికి ఒక వరం అనేది ఇస్తాడు. కానీ ఆ వరాన్ని అతడు మిస్యూజ్ చేస్తాడు హిరణ్యకశిపుడు. అయితే హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడు. అయితే అది తెలిసిన కుమారుడిని చంపడానికి కూడా వెనుకాడు హిరణ్యకశిపుడు. అయితే మనం ఈ మూవీలో ప్రహ్లాదుడిని చంపడానికి కన్నతండ్రి అయిన హిరణ్యకశిపుడు ఏం చేశాడు, శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడిని ఎట్లా కాపాడాడు, హిరణ్యకశిపుడిని మహావిష్ణువు ఎలా అంతం చేశాడు అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ గురించి చెప్పాలంటే, తెలుగులో ఇలాంటి మైథలాజికల్ సినిమాలు మనకు కొత్త ఏం కాదు. అయితే ఈ భక్త ప్రహ్లాదుని కదా మనకు తెలిసిందే. కానీ ఈ మూవీ విషయంలో మాత్రం కొంచెం ఎమోషనల్ కనెక్టివిటీ అనేది మనం మిస్ అవుతాం. అయితే ఈ తరం పిల్లలకి డైరెక్టర్ గారు భక్త ప్రహ్లాదుడి కథని చెప్పాలని అనుకున్నాడు. కానీ తన ఆలోచనను, ఆయన తీసిన తీరును మెచ్చుకోవాలి. డైరెక్టర్గా మాత్రం ఆయన 100% సక్సెస్ అయిందని చెప్పవచ్చు. హాలీవుడ్ యానిమేషన్ స్థాయిలో సినిమాను అందించేందుకు తన శక్తి మేరకు కృషి చేశాడు. అయితే కొంచెం యానిమేషన్ వర్క్ విషయంలో మాత్రం కొన్ని చిన్న చిన్న లోపాలు అనేటివి ఉన్నాయి. అయితే మనకు తెలిసిన కథ కావడంతో మనం ఈజీగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ మూవీకి. ఈ మూవీలో యాక్షన్ పార్ట్ మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా భక్త ప్రహ్లాదుని కథలో ఉగ్ర నరసింహుడు వచ్చిన తర్వాత ప్రేక్షకులని చూపు తిప్పుకొనివ్వని విధంగా యాక్షన్ సన్నివేశాలు, కొరియోగ్రఫీ బాగున్నాయి. అయితే ముఖ్యంగా శామ్ సిఎస్ గారి బీజిఎం కానీ మ్యూజిక్ కానీ మనకు పూనకాలు తెప్పించడం ఖాయం. సాంగ్స్ ఓకే. మరీ ముఖ్యంగా చివరి అరగంటలో వచ్చే యాక్షన్స్ కానీ ఆ విజువల్స్ కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఈ మూవీ ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చుతుంది. పిల్లల్ని మాత్రం ఈ మూవీకి ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఇలాంటి చరిత్రను వారికి తెలియజేయడమే కాకుండా ఒక మంచి విజువల్ వండర్ చూపించినట్టు ఉంటుంది.